ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ రోజున మీతో ఒక పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రాముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఈ మాటలు వింటున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, మొదటి సమూయేలు గ్రంథంలో 4వ అధ్యాయము 7వ అధ్యాయములలో మనము 2 యుద్ధాలను చూడవచ్చు. 4వ అధ్యాయంలో జరిగిన యుద్ధంలో దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీలు అపజయం పాలయ్యారు. 7వ అధ్యాయంలో జరిగిన యుద్ధంలో దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీలు విజయాన్ని సాధించారు. అయితే ఈ 2 యుద్ధాలలో కూడా ఇశ్రాయేలీలకి శత్రువులు ఎవరు అని చూసినట్లయితే ఫిలిస్తీయులే ఇశ్రాయేలీలకి శత్రువులుగా ఉన్నట్లుగా మనం చూడగలం. ఆ సంతతికి చెందిన వారే ఇశ్రాయేలీలకి విరోధముగా లేచిన సందర్భాలని మనం చూడగలం. ఈ 2 సందర్భాలలో కూడా ఒక సందర్భంలో విజయం సాధించారు, మరొక సందర్భంలో అపజయం పాలయ్యారు, అంటే ఓడిపోయారు. దానికి కారణం ఏమిటని ఒకసారి కనుక మనం ఆలోచించినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయాన్ని తీసుకున్నట్లయితే ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ 1, 2, 3 వాక్యాల్లో మనం చూస్తే ఆ యుద్ధంలోకి ఇశ్రాయేలీలు మొదటి రోజున 4,000 మంది చంపబడ్డారు ఫిలిస్తీయుల చేతిలో. ఆ తర్వాత ఏం చేశారంటే దేవుని యొక్క నిబంధన మందసం, ఆర్క్ ఆఫ్ కవనెంట్ అని ఉంటుంది. ఆ దేవుని యొక్క నిబంధన మందసము దేవుని యొక్క నిబంధన మందసం ఒక 4 పలకలుగా అది చేయబడి ఉంటుంది. 3.5 అడుగుల పొడవు, 2 అడుగుల ఎత్తు, 2 అడుగుల వెడల్పు. అకేషియా వుడ్ అంటే మన తుమ్మకర్ర అంటారు తెలుగు బైబిల్లో, తుమ్మకర్రతో చేయబడి ఉంటుంది. దాని మీద బంగారు రేకుని పొదుగుతారు. ఆ ఒక పెట్టె అనుకోండి, వెనకటి రోజుల్లో ఉన్న ఒక పెట్టె, దాని మీద ఒక మూత ఉంటుంది, లిడ్. ఆ మూత అంతా బంగారంతోనే చేయబడుతుంది. దాని మీద 2 కెరూబులు దేవదూతలకు సాదృశ్యంగా ఉంటాయి, ఒకదానికొకటి ఆపోజిట్గా ఉంటాయి. వాటి రెక్కలు ఒకదాని రెక్కలు ఒకటి కలుసుకున్నట్లుగా ఉంటాయి, మీరు చూసే ఉంటారు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఆ కెరూబుల మధ్య నుండి షకీనా మేఘంలో దిగి వచ్చి మాట్లాడేవాడు ఇశ్రాయేలీలతో. అది దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క మహిమకు ఈ నిబంధన మందసం అనేది తార్కాణం. ఫిలిస్తీన్లు ఎప్పుడైతే ఇశ్రాయేలీని ఓడించారో, 4,000 మందిని హతం చేశారో, ఇశ్రాయేలీలు భయపడిపోయి ఏలి అనే ఆ రోజునున్న ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయన యొక్క కుమారులైన ఓఫ్ని, ఫీనెహాసు ఇద్దరిని కూడా దేవుని యొక్క నిబంధన మందసాన్ని యుద్ధ రంగంలోనికి తీసుకురమ్మని ఫిలిస్తీన్లకు వ్యతిరేకంగా ఇశ్రాయేలీలు యాజకుల్ని ప్రోత్సహించారు. ఓఫ్ని, ఫీనెహాసు ఏలి యొక్క 2 కుమారులు, వాళ్ళు నిబంధన మందసాన్ని తీసుకొని యుద్ధ రంగంలోకి వెళ్ళారు. ఫిలిస్తీన్లు గడగడలాడిపోయారు. వారిలో ఒక భయం కలిగింది. అమ్మో, దేవుని యొక్క సన్నిధి యుద్ధ రంగంలోకి వస్తుంది, ఇక మనం నశించిపోయాము, ఇక మనము విజయం సాధించలేము, మనము హతులమైపోతామని వారు కంగారు పడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగింది ఏమిటంటే దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉన్న నిబంధన మందసము యుద్ధ రంగంలో ఇశ్రాయేలీల పక్షంగా ఉన్న ఆ రోజున 30,000 మంది ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతిలో హతులయ్యారు. దేవుని సన్నిధి ఉందని ఫిలిస్తీన్లు భావించారు, ఇశ్రాయేలీలు కూడా భావించారు. ఎందుకంటే నిబంధన మందసం ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉన్నట్టు లెక్క. ఏమంటే మనం కూడా బైబిల్ ఉంటే మనతో దేవుని సన్నిధి ఉన్నది అని అనుకుంటాం, చర్చికి వెళ్తే మనం దేవుని సన్నిధి ఉంది అనుకుంటాం. కానీ నిబంధన మందసం ఉన్నంత మాత్రాన, చర్చికి వెళ్ళినంత మాత్రాన, బైబిల్ ఉన్నంత మాత్రాన దేవుని సన్నిధి
మనతో ఉన్నట్లు కాదండి. దేవుని సన్నిధి మనతో ఉండాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కావలసింది ఏమిటి అనే దాన్ని మనం ధ్యానించే ముందుగా ఆ 4వ అధ్యాయంలో వాళ్ళ ఓటమి గల కారణం ఏమిటి అనేది చూసినట్లయితే, ఆ యుద్ధ రంగంలో నిబంధన మందసాన్ని తీసుకొని వెళ్ళిన వారు ఎవరు అంటే ఏలీ కుమారులైన హోఫ్నీ, ఫీనెహాస్. వీరు ఎలాంటి వారు అని ఆలోచించినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వాక్యంలో 16వ వాక్యంలో కూడా మనం చూస్తే, వారు దేవునికి కృతజ్ఞతార్పణలు అర్పించడానికి వచ్చిన ఇశ్రాయేలీల దగ్గర దేవుని భాగాన్ని దేవునికి చెల్లించకుండానే మొదటగా దేవునికి అర్పించవలసిన శ్రేష్టమైన భాగాన్ని దహింపబడకుండానే ఆ యొక్క సాక్రిఫైస్లో శ్రేష్టమైన భాగాన్ని కావాలని కోరుకునేవాళ్ళు, బలవంతంగా తీసుకునేవాళ్ళు. హోఫ్నీ, ఫీనెహాస్ ఇద్దరి యొక్క పేర్లకు అర్థం ఏంటి తెలుసా అండి? ఒక అతనేమో బాక్సర్ అని అర్థం వస్తుంది, ఒక అతనేమో బ్రాస్ లైక్ ఫేస్ కలిగిన వాడు అని అర్థం వస్తుంది. ఇత్తడి లాంటి ముఖము కలిగిన వాడని, అంత కఠినుడని అర్థం. దానికి తగినట్టుగానే వాళ్ళు ప్రవర్తించేవారు. ఏలీ ప్రధాన యాజకుడు మంచివాడే, వృద్ధుడు, కానీ ఆయన చెప్పి చూశాడు కానీ వాళ్ళు విన్నప్పుడు ఆయన మౌనంగా ఉండిపోయాడు. వాళ్ళని ఆ పదవుల నుంచి తొలగించి ఉంటే బాగుండేది. ఎందుకంటే కుమారుల మీద ప్రేమ చేత పదవి నుంచి తొలగించలేకపోయాడు, తండ్రి కదండి. దానివల్ల ఎంత నష్టం జరిగిందో తెలుసండి. సొలొమోను రాజు పరిపాలించే కాలంలో ఏలీ వంశమే యాజకత్వంలో లేకుండా పోయింది. ఆ సంభవం తర్వాత మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హోఫ్నీ, ఫీనెహాసులు ఎలాంటి వారు అంటే దేవునికి అర్పించక ముందే అర్పణ తాము తీసుకునేవారు బలవంతంగా. రెండవది, మందిరానికి వచ్చే స్త్రీలతో శయనించేవారని కూడా రాస్తుంది. అంటే సెక్సువల్ ఇమ్మొరాలిటీ కూడా వారిలో ఉంది. ఒక రకంగా 2వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తే దేవుని మందిరానికి ఇశ్రాయేలీలు రావాలంటే ఒక రకంగా వారికి అసహ్యం పుట్టేదట. ఇలాంటి వాళ్ళు ఉన్న మందిరానికి మనం ఎలాగ వస్తామని. కాబట్టి యుద్ధ రంగంలో ఇశ్రాయేలీలు దేవుని నిబంధన మందసం ఉన్న ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే, దుర్మార్గులైన యాజకులు, సేవకులు ఆ చోట ఉంటాం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరిని వెంబడిస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ధనాపేక్ష కలిగిన వారిని వెంబడిస్తున్నామా, మోసాలతో, అబద్ధాలతో, గర్వంతో, అహంకారంతో సేవ చేసే వాళ్ళని వెంబడిస్తున్నామా, ప్రతి ఒక్కరిని ఎప్పుడు విమర్శించే వారితో మనం స్నేహం చేస్తున్నామా, లేదా నేను, నా సంఘమే, నా డాక్టరీనే పరలోకానికి తీసుకుపోతుందని గర్వంతో మాట్లాడే వారితో మనం స్నేహం చేస్తున్నామా, లేదా యేసుక్రీస్తులాగా శిష్యుల పాదాలు కడుగునంత మట్టుగా తగ్గించుకున్న సేవకుల్ని మనం వెంబడిస్తున్నామా? ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ప్రభువుని వెంబడిస్తున్నాం, కానీ ఈ లోకంలో కూడా సేవకులను వెంబడించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక దైవ సేవకుడిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ యుద్ధ రంగంలో ఓడిపోవడానికి గల కారణం ఏమిటనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ కరప్ట్ ప్రీస్ట్ ఆ చోట ఉండడం అనేది మనం చూడొచ్చు. రెండవది కూడా మనం గమనించినట్లయితే, ఆ యుద్ధ రంగానికి వెళ్ళిన ఇశ్రాయేలీలు విగ్రహారాధన ఏమాత్రం విడిచిపెట్టిన వారు కాదు. ఎందుకంటే 7వ అధ్యాయంలో 3వ వాక్యంలో సమూయేలు దగ్గరికి ఇశ్రాయేలీలు వచ్చారు. అయ్యా, మేము 4వ అధ్యాయంలో ఓడిపోయాము, ఇప్పుడు కూడా ఓడిపోకుండా మా కొరకు ప్రార్థన చేయండి అని ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వస్తే, ప్రవక్త అయిన సమూయేలు చెప్పాడు, మీరు అస్తారోతు మరియు మిగిలిన దేవతలన్నీ విడిచిపెట్టండి, అప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, యెహోవా వైపు మళ్ళుకోండి అని చెప్పాడు. అంటే 4వ అధ్యాయంలో వీరి యుద్ధ రంగానికి వెళ్ళేటప్పుడు వారి యొక్క హృదయంలో ఏముందంటే విగ్రహారాధన ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విగ్రహారాధన అనేది దేవునికి చాలా అసహ్యమైన కార్యక్రమం అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 25లో చూసిన
మరి నిర్గమకాండం 10 ఆజ్ఞల్లో మరి 20వ అధ్యాయంలో 4వ వాక్యంలో చూస్తే మరి ఏ ఆకారాన్ని భూమి మీద కానీ భూమి కింద కానీ నీళ్ళల్లో కానీ చేసుకోకూడదు, నీ దేవుడైన యెహోవాని మాత్రమే ఆత్మస్వరూపి ఆయన ఆరాధించాలని ఆజ్ఞ ఉంది. 10 ఆజ్ఞలో మొదటి ఒక ఆజ్ఞ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్పిన మాట ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించమని చెప్పాడు, కానీ విగ్రహాన్ని ఆరాధించమని చెప్పలా. ఈ రోజున విగ్రహారాధన అంటే క్రైస్తవులమైన మనం ఎవరము చెయ్యము, కానీ దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహమే అవుతుంది. అలాంటి విగ్రహాన్ని మన హృదయంలో పెట్టుకొని మనం ఎంత ప్రార్థిస్తున్నామన్నా, ఎంత దేవుణ్ణి ప్రేమిస్తున్నామన్నా, ఎంతండి ఏమండి పరలోక రాజ్యాన్ని నేను ఖచ్చితంగా వెళ్తానని చెప్పుకున్నా అది అబద్ధమే. ఆ వ్యక్తి అపజయాల పాలవుతాడు. కనుక మనం దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించేవారిగా మనం ఉండకూడదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మూడవది, ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలు ఓడిపోవడానికి గల కారణము వాళ్ళు ప్రార్థించేవారు కాదు, తగ్గించుకున్నవారు కూడా కాదు. అక్కడ 4వ అధ్యాయంలో యుద్ధంలోకి వెళ్ళినప్పుడు వారిలో ఎలాంటి దీనత్వము కనపడలేదు. వారు ఎవరు కూడా ప్రార్థన చేసినట్లుగా ఏలీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నట్లుగా కూడా కనపడలేదు. అంటే వారి జీవితంలో ప్రార్థన లేదు, దీనత్వము లేదు, వినయం అసలే లేదు. దేవుని నిబంధన మందసం ఉంది, మేము గెలుస్తాం అనుకున్నారు. బైబిల్ మా చేతిలో ఉంది, ఏమైనా చేయగలం అనుకుంటున్నారు. ఈ బైబిల్ నా చేతిలో ఉంది, అంత దురాత్మనైనా జయిస్తాను అనుకుంటున్నారు చాలామంది. కానీ బైబిల్ నెత్తి మీద పెట్టినా, బైబిల్తో కొట్టినా దురాత్మ నిన్ను కొడుతుంది. ఆ సంగతి చాలామంది ఇప్పటికే అనుభవించుంటారు. బైబిల్ ఉందని చెప్పి నీ హృదయంలో అంతా చెడుతనం పెట్టుకొని సాతాను శక్తులతో పోరాటానికి ప్రయత్నం చేస్తే అపజయాల పాలవుతావు, జాగ్రత్త. చాలామంది ఆ విధంగా శపించబడిన అనుభవంలోకి వెళ్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయంలో పాపాన్ని లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండగలిగితేనే దురాత్మ శక్తులపైన మనం విజయం సాధించగలుగుతాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం పోరాడుంది శరీరులతో కాదు, ఆకాశ మండలం దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. కనుక మరి విశ్వాసాన్ని ధరించుకోమంటున్నాడు, దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకోమంటున్నాడు, మరి డాలు ధరించమంటున్నాడు, ఏమండి రక్షణ అనే మరి శిరస్త్రాణాన్ని ధరించమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధోపకరణాలు ధరించుకొని పోరాడాలంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎంత పరిశుద్ధతగా ఉంటే మనం పోరాడగలుగుతాం. ఏదో ఒక దయ్యం మనం చేయి పెట్టినంత మాత్రాన, ఒక దురాత్మ శక్తి పట్టినవాడు పడిపోయినంత మాత్రాన మనం గొప్పవారం పోయామనుకుంటే పొరపాటండి. యుద్ధ రంగంలో అపజయాలు పాలయ్యే అవకాశం ఉంది. ఇక్కడ వీరి దగ్గర ప్రార్థన లేదు, దీనత్వం లేదు. గర్వంతోనే అహంకారంతోనే యుద్ధ రంగానికి వెళ్ళారు. తర్వాత దేవుని నిబంధన మందసాన్ని కూడా తీసుకొని వెళ్ళారు. మరి ఏలీ పర్మిషన్ తీసుకున్నారో లేదో కూడా తెలియదు. ఏమండి టోటల్గా వారు దేవుని నిబంధన మందసం ఉంటే చాలు విజయం సాధిస్తామనుకున్నారు. ప్రార్థన లేకపోతే, వారిలో అసలు దీనత్వం లేకపోతే, వినయం లేకపోతే, ఏమంటే దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థించే అనుభవం లేకపోతే ఎలా విజయం సాధిస్తారండి? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యం అదే చెప్తుంది కదండి. ఎవడు దీనుడై విరిగి నలిగిన మనస్సు గలవాడే నా మాట విని వణుకుతాడో వాడినే నేను దృష్టిస్తాను అంటున్నాడు. దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది? దీనుల మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే దేవుని యొక్క మాటకు లోబడే వారి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కనుదృష్టి మన మీద ఉంటే ఖచ్చితంగా మనం విజయం సాధించగలుగుతాం. మరి 7వ అధ్యాయంలో విజయానికి కారణం ఏంటని మనం కనుక చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయంలో శత్రువులు ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వచ్చారు. వారు ఏం చేశారో తెలుసండి. మొదటగా 7వ అధ్యాయం ప్రారంభ వాక్యాల్లోనే సమూయేలు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మా కొరకు ప్రార్థించడం మానకండి, దయచేసి మా కొరకు ప్రార్థించండి. ఈ శత్రువుల బారిని మేము తట్టుకోలేకపోతున్నాం, వీరిని మమ్మల్ని నాశనం చేస్తున్నారు. నిబంధన మందసాన్ని కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. భయపడిపోయి నిబంధన మందసాన్ని వెనక్కి పంపించారు, కానీ అది చేరవలసిన స్థలానికి షిలోహుకు చేరలేకపోయింది. అయ్యా, మా కొరకు ప్రార్థన చేయండి ప్రవక్త అని చెప్పి ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. మొట్టమొదట వీళ్ళు ఏం చేశారో తెలుసండి, ప్రవక్త యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకున్నారు.
దీనులయ్యారు, విరిగి నలిగిన మనసు గలవారయ్యారు. ప్రవక్త యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకున్నారు అంటే వీరు కూడా ప్రార్థన చేసేవారిగా మారారని అర్థం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మనకి ఏం జరగదండి. మనం ప్రార్థన చేస్తూ పాస్టర్ గారి యొక్క ప్రార్థన సహాయాన్ని తీసుకుంటేనే అద్భుతం జరుగుతుంది. నేను ప్రార్థన చేయను కానీ పాస్టర్ గారు నా కొరకు మీరు ఉపవాసం ఉండండి అంటే కుదరదండి. కానీ ఇశ్రాయేలీలు అలా చేయలేదు. ఇక్కడ వారు సమూయేలు దగ్గరికి వెళ్ళారు. అయ్యా మా కొరకు ప్రార్థన చేయమన్నారు, మీరేం చెప్తే అది చేస్తామన్నారు. అప్పుడు సమూయేలు మొట్టమొదటిగా చెప్పాడు, మీరు ఐడల్స్ని విడిచిపెట్టండి. 7వ అధ్యాయం 3వ వాక్యంలో మీ దగ్గరున్న అస్తారోతు దేవతల్ని, మిగతా విగ్రహాలన్నింటిని కూడా విడిచిపెట్టండి, పశ్చాత్తాపడండి, విగ్రహాలను విడిచిపెడుతున్నామని దేవుని సన్నిధిలో ఒప్పుకొని మీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టమని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వారలారా, దైవ సేవకుడి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకున్నారు. వారు కూడా ప్రార్థించడం ప్రారంభించారు. వారి పాపనంతా ఒప్పుకొని ఉపవసించి ప్రార్థన చేశారు. 7వ అధ్యాయం 2-6 వాక్యాల్లో చూస్తే వారి యొక్క పాపానంతా ఒప్పుకున్నారు. అండ్ దే ఫాస్టెడ్, ఉపవసించి ప్రార్థన చేశారు. విగ్రహాలను విడిచిపెట్టారు, పాపాన్ని ఒప్పుకున్నారు, ఉపవసించి ప్రార్థన చేశారు, దీనులయ్యారు. ఏమండి, దైవజనుని ప్రార్థన కోరుకున్నారు, కన్నీటితో ప్రార్థించడం ప్రారంభించారు. సమూయేలు దేవునికి బలులు అర్పిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఏమండి, ఒక్క కర్ర పట్టుకోలేదు, కత్తి పట్టుకోలేదు. దేవుడు ఏం చేశాడు తెలుసండి, ఉరుములు మెరుపులు ఆకాశంలో కలిగించాడు. శత్రువులు భయపడిపోయారు. ఆ భయంలో శత్రువులు పరిగెడుతుంటే ఇశ్రాయేలీలు వారిని తరిమి హతము చేశారు. ఇశ్రాయేలీలు విజయం సాధిస్తే సమూయేలు బ్రతికున్నంత కాలంలో కూడా, ప్రవక్తగా ఉన్నంత కాలంలో కూడా శత్రువులు ఇశ్రాయేలీల మీదకి ఎవ్వరూ రాలేదటండి. 40 సంవత్సరాలు ఇంచుమించుగా ఇశ్రాయేలీలకి నెమ్మది కలిగిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ రోజున యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రార్థనా జీవితం అవసరం, వినయము విధేయత అవసరం, ప్రతి పాపాన్ని విడిచిపెట్టడం చాలా అవసరం. ఏమంటే, విగ్రహాలకు సంబంధించి దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించే స్వభావం మనలో ఉండకుండా ఉండటం చాలా అవసరం. మనం ఏది చేసినా దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉండునట్లుగా చూసుకోవడం చాలా అవసరం. అప్పుడే మనము ఈ పందెపు రంగంలో పోరాడగలము, ప్రతి సమస్య నుంచి విడుదల పొందగలము. ఏమంటే, పిల్లల జీవితంలో విజయం కావాలన్నా, కుటుంబ వ్యవస్థలో విజయం కావాలన్నా, ఉద్యోగ వ్యాపార వ్యవస్థలో విజయం కావాలన్నా, సేవా జీవితంలో విజయం కావాలన్నా, మొట్టమొదట నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల దేవుడు నా మనవి వినడని కీర్తనాకారుడు అంటున్నాడు. మొట్టమొదట మన పాపాన్ని విడిచిపెట్టాలి, మరొకసారి ఒప్పుకోవాలి. ఏమండి, ప్రార్థన ప్రారంభించాలి. మీ దైవ సేవకులతో కూడా ప్రార్థన, వారితో కలిసి కూడా మీరు ప్రార్థన చేయాలి, ఉపవసించి ప్రార్థన చేయాలి. ఏమండి, దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించే స్వభావం నుంచి మనం విడుదల పొందాలి. అప్పుడే ఈ యొక్క పోరాటంలో మనం విజయం సాధించగలుగుతాం. ఆత్మీయ పోరాటంలో కానీ, శరీర పోరాటంలో కానీ, ఈ లోక పోరాటంలో కానీ, ఏ విషయమైనా సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు విజయం సాధించాలంటే మార్గం ఇదే. కనుక ఇట్టి విజయపు మార్గంలో మనందరం కొనసాగాలని ఒక దైవ సేవకుడు కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.